యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులువు అని యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చెప్పినారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒంటె అంటే మామూలు క్యామిల్ ఆ ఒంటెలు కాదు. ఒంటె అనే పదానికి తాడు అంటే ఒక రోప్. అంటే సూదిలో మామూలు దారం పడుతుంది కానీ రోప్ అనేది పట్టదు. అంటే ఇక్కడ యేసుప్రభు గారు ఏం చెప్తుందంటే, ఆ సూది బెజ్జంలో ఈ తాడన్న పట్టేస్తది కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు వెళ్ళలేడు అని ఆయన చక్కగా చెప్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి లాజరు ధనవంతుడు అనే ఒక ఉపమానం కూడా చూస్తాం. లాజరు మరి పేదవాడు పరలోక రాజ్యం వెళ్తాడు, మరి ధనవంతుడు నరకానికి వెళ్ళిపోతాడు. లాజరు మరి పరలోకానికి వెళ్ళినప్పుడు ధనవంతుడు చూస్తూ ఉంటాడు. చూసి, నేను దాహాన్ని తట్టుకోలేకపోతున్నా, ఒక్క బొట్టు నీళ్ళు నా నోట్లో పోయమని కోరుకుంటూ ఉంటాడు. అప్పుడు లాజరు చెప్తాడు, ఇక్కడికి అక్కడికి పోవడానికి వీలు పడదు అని చెప్తాడు అనమాట. ఇంకోటి ఏం చెప్తున్నాడు లాజర్కి, నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇటువంటి పరిస్థితి రాకుండా వాళ్ళకి చెప్పండి అని కూడా ధనవంతుడు చెప్తాడు నరకానికి వెళ్ళిన తర్వాత. చాలామంది నరకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ భూలోకంలో గురించి కూడా ఆలోచిస్తారు. వేరే నా బంధువులు నా వాళ్ళు ఎవరు కూడా ఇందులోకి రాకూడదు అని ఆలోచించి వాళ్ళకి ఒక గ్రహింపు వస్తుంటుంది. కానీ ఒక్కసారి నరకంలోకి వెళ్తే మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అనేది మరి ఎప్పటికీ యుగంలో కూడా అందులో ఉండాల్సింది, రావడానికి వీలు పడదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ప్రత్యేకంగా. ధనవంతులు అంటే ఎందుకు ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరు? ధనవంతులకి మొదటగా ఒక గర్వము, అహంకారము ఇటువంటివి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న పనివాళ్ళ గురించి, వాళ్ళకున్న ఆస్తులు పాస్తుల గురించి, వాళ్ళకున్న సుఖభోగాల గురించి, వీటన్నిటి గురించి ఒకలాంటి గర్వం, అహంకారం ఉంటుంది. పేదవాళ్ళని లెక్క చేయరు వాళ్ళు. పేదవాళ్ళని దగ్గర రాను, వాళ్ళు దూరం పెట్టేస్తారు. ప్రేమ ఉండదు వాళ్ళు. వాళ్ళు ప్రేమించుకుంటారు కానీ ఒక పేదవాడిని ప్రేమించే స్థితి వాళ్ళు ఉండదు. అదేవిధంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనవంతుడు ఎప్పుడు డబ్బే చూసుకుంటూ ఉంటాడు, డబ్బుతోనే అన్నీ చేయాలనుకుంటాడు. పేదవాడైతే దేవుని వేడుకుంటాడు, దేవుని ద్వారా పొందుకోలేదని అనుకుంటాడు పేదవాడు. అందుకు దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది, ధనము హెచ్చిన దాన్ని లక్ష్య పెట్టకుడు, బలం తనదని ఒక మాట చెప్పిన 2 మార్లు చెప్పిన కీర్తనలో ఒక మాట ఉంటుంది. కాబట్టి ధనం హెచ్చింది అనుకోండి, ఎవరికైనా సహజంగా మరి వాడు న్యాయపరంగానే ధనం సంపాదించుకున్నారు అనుకోండి, అది ఎక్కువైపోతే కొలిది మీరు జాగ్రత్తగా ఉండాలి. దాన్ని లక్ష్య పెట్టకూడదు దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, దాన్ని పట్టించుకోవద్దు, లక్ష్య పెట్టద్దు, అది పెరిగితే పెరిగిన అని దేవుడు చెప్తున్నాడు. కానీ దాని మీద మనం దృష్టి పెట్టకూడదు ఎప్పుడు కూడా. మీరు బాగా ధనవంతులు అనుకోండి, దాని మీద